శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామం దేవుళ్లని సృష్టించే అద్భుత ప్రదేశం. ఈ గ్రామంలో గల ఇత్తడి, కంచు లాంటి లోహాలు బంగారంతో సమానం. ఇక్కడ తయారైన ఇత్తడి, కంచు బొమ్మలు పుత్తడి బొమ్మల్లా మెరిసిపోతాయి. రాష్ట్రంలోని ఎన్నో ఆలయాలలోని రకరకాల దేవతా విగ్రహాలు, గంటలు, పూజా సామాగ్రి, పెళ్లిళ్లలో వాడే ఇత్తడి బిందెలు, సారెకు వాడే వస్తువులు ఈ గ్రామంలో దాదాపు 100 సంవత్సరాలుగా తయారు చేస్తున్నారు ఇక్కడి కళాకారులు. దేశంలో ఇలాంటి పరిశ్రమ ఇక్కడ మాత్రమే ఉంది. ఇత్తడి, కంచు లోహాలతో దేవతామూర్తులు, ఆధ్యాత్మిక వస్తువులు తయారీ ఇక్కడే కొనసాగుతోంది. రకరకాల దేవుళ్ల విగ్రహాల తయారీ శబ్దాలు ఇక్కడ లయబద్ధంగా అన్ని వేళలా వినిపిస్తూనే ఉంటాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఎంతో గొప్ప చరిత్ర కలిగిన బుడితి గ్రామం ఇది. ఇక్కడి శిల్ప తయారీ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతాం. బుడితిలో తయారైన ఇత్తడి వస్తువులకు విదేశాల్లో సైతం మంచి పేరుంది. ఇక్కడ పంచలోహాలతో విగ్రహాలు తయారు చేయడం మరో ప్రత్యేకత. ఇక్కడ దేవుడి పంచలోహ విగ్రహాలు, గుడిలో గంటలు, మకర తోరణాలు, కంచు బిందెలు, గ్లాసులు, ప్లేట్లు, ఫ్లవర్ వాజ్లు, పూల కుండీలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వస్తువులు తయారు చేస్తారు. ఇవన్నీ గొప్ప కళాత్మక చైతన్యంతో మెరిసిపోతాయి. బుడితిలో ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన పంచలోహ విగ్రహాలు, మకర తోరణాలు, ధ్వజస్తంభ ఇత్తడి తాపడాలు ప్రతిదీ ఇక్కడ తయారై ప్రసిద్ధ దేవాలయాలకు వెళుతూ ఉంటాయి. బుడితిలో దేవతామూర్తులను జీవం ఉట్టిపడేట్టుగా తయారీ చేయటం ఇక్కడి కళాకారుల ప్రతిభకు నిదర్శనం. తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ కళను సాగిస్తున్నారు బుడితి కళాకారులు. గంటలు, కలశాలు, చెంబులు సహా అనేక రకాల వస్తువులు, గృహాలంకరణ కోసం వాడే విగ్రహాలు, తెలుగువారి ఇళ్లలో పెళ్లిళ్ల సందర్భంగా ఇచ్చే సారె సామాన్ల కోసం ఇచ్చే ఎన్నో పంచలోహ ఆకృతులు ఇక్కడ చేస్తారు. వాటి కోసం అంతా ఇక్కడికి వస్తారు. పలు రకాల ఇత్తడి, రాగి, కంచు పాత్రల వంటి అనేక వస్తువులను పంచలోహ మిశ్రమాలతో ఇక్కడ అలవోకగా తయారు చేస్తారు. బుడితిలో ముఖ్యంగా సారె సామాన్లుగా ఇక్కడి బిందెలు, వంట పాత్రలు వెళుతూ ఉంటాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర దేశాలకు కూడా ఈ కళాఖండాలను పంపుతారు. బెల్జియం, స్వీడన్ వంటి దేశాలకు ఇప్పటికే అనేక ఆర్డర్లను పంపామని గర్వంగా చెబుతున్నారు ఇక్కడి కళాకారులు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఎగ్జిబిషన్లలో కూడా ఇక్కడ తయారైన వస్తువులను పెడతామని, పలువురి ప్రశంసలు కూడా పొందుతామని ఈ విగ్రహాల తయారీదారులు చెబుతున్నారు. దేశంలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి అనేక నగరాలకు కూడా వీటిని పంపిస్తామని వీరు చెబుతున్నారు.